హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ముఖ్యంగా ఏ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి, ఏంటి విషయం అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి. పూర్తి వివరాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా విశాఖ జిల్లా, సింహాచలం, ప్రకాశం జిల్లా, ఖమ్మం మండలంలో, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్నటువంటి మరో 2 గంటల్లో ఈ వర్షాలు మనకు మరింత విస్తృతంగా ఏపీలో పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించినట్లు ప్రకారం ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆలూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు. ముఖ్యంగా రేపు ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, జనాలు చెట్ల కింద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మానాథ్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముఖ్యంగా చూస్తే కడప జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చూస్తే 41.2 ఈ విధంగా అయితే మనకు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా, మొరముండ, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 41 డిగ్రీలు, ఈ విధంగా 55 ప్రాంతాలను 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వర్షాలు పడేటప్పుడు చేతికొచ్చినటువంటి పంట తడిచిపోతుందని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరూ కూడా చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే మరోవైపు ఆ తెలంగాణ రాష్ట్రం మీదకు కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. నిన్న నల్గొండ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈ వానలకు యాదాద్రి భువనగిరి జిల్లా తోటపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు అమ్మకానికి చేసిన ధాన్యం కూడా బాగా తడిసిపోయిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటు మనకు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు చల్లని వాతావరణం అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా చూస్తే జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఈదురుగాలితో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ చెప్పినట్టు ప్రకారం ఎక్కడ కూడా బయట తిరగకూడదని, ముఖ్యంగా చూస్తే చెట్ల కింద ఉండకూడదని, వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పుడే ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, అలాగే రేపు దినాన ఏ రోజున ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడిపోతున్నాయో ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.